హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలండి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ దోసకాయ టమాటాలు అండి. దోసకాయల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి, ఉల్లిగడ్డల్ని కోసుకోవాలండి. ఈ విధంగా మటన్ని కూడా ఫ్రెష్గా కడుక్కొని అందులో కోసి పెట్టిన ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు ఇలా వేసుకోవాలండి. ఉప్పు రుచికి సరిపోయినంత వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. అంతా కలిపి కుక్కర్లో పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. ఈ విధంగా అన్ని మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత అన్నీ ఇలా కలుపుకొని పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలండి మంచిగా. ఒక 5 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత కుక్కర్ పెట్టేయాలండి. ఇలా కుక్కర్ పెట్టిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కలపాలండి కూరని మంచిగా. ముక్కలన్నీ ఉడికినాక అందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా కలుపుకొని మంచిగా టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కల్ని కోసిన తర్వాత ఈ విధంగా టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని రెండు కలియ పెట్టుకోవాలి మంచిగా. దోస గింజల వాటర్ ఉంటుంది కదండి పులుపు కోసం. దోస గింజలు లేకుండా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదండి. ఈ విధంగా చేసుకొని వాటర్కి వేసుకోవాలి మంచిగా. 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి కూర. చలో రెడీ అయిపోయింది మటన్ దోసకాయ.